వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, తిరుమల తిరుపతి దేవస్థానాల పరకామణిలో గతంలో జరిగినటువంటి చోరీ అంశాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి అధికారి వై సతీష్ కుమార్ విగత జీవిగా కోమలి గ్రామం దగ్గర రైల్వే ట్రాక్ మీద పడి ఉన్నారు శవంగా. ఇది అందినటువంటి సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గతంలో అందరికీ తెలిసినటువంటి విషయమే, పరకామణిలో స్వామివారి సొమ్ముని ఏదైతే భక్తులు కానుకల రూపంలో ఇచ్చారో, ఆ కానుకల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ముని దొంగతనం చేసి బయటికి తీసుకువెళ్ళారు అనేటువంటిది సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. 2023లో జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపెట్టారు. అట్ ద సేమ్ టైం అంతకుముందే కూటమి ప్రభుత్వం కాకముందే కరుణాకర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు దీన్ని బయట పెట్టామని వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకున్నారు. కానీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి చూసినప్పుడు 72,000 రూపాయలు విలువ చేసేటువంటి US$తో పట్టుబడినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి 15 కోట్ల పైచిలకు ఆస్తుల్ని స్వామివారికి ఎలా ధారాదత్తం చేశాడు అన్న దాని మీద భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి అలిగేషన్స్ చేస్తూ కొన్ని వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇలా రాయించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగింది. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో స్వామివారి సొమ్ముని ఎంత అయితే అన్యాక్రాంతం చేశారో అన్నీ కూడా లెక్కలు తీయాలి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని చెప్పి ఆయన పోరాడుతూ వస్తున్నారు. ఈవెన్ ఆయన మీద కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, అలాగే ఆయన్ని బెదిరింపులకి గురి చేస్తున్నారంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అసలు నేను టీటీడీ ఎంప్లాయీనే కాదు, నేను నిర్వచనం అనేటువంటి దాని కిందకి రాను, నేను ఏసీబీ విచారణ దీని మీద కొట్టేయాలి అంటూ కోర్టుకు ఎక్కాడు నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్. ఇన్ని జరుగుతున్న ఈ క్రమంలో అసలైనటువంటి సాక్షి ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో, ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి వై సతీష్ కుమార్, సహాయ విజిలెన్స్ అధికారి, హత్యకి గురయ్యారా లేదంటే అనుమానాస్పద మృత, ఇవంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఈయన తిరుపతివాసి, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఎవరో హత్య చేసే తీసుకెళ్ళి పట్టాల మీద పడేశారు, రైలు గుద్దినట్టుగా కాదు, రైలు మీద నుంచి వెళ్ళినట్టుగా అనేక గాయాలు కనిపిస్తున్నాయి ఆయనకి అనేది పోలీసులు కూడా ప్రాథమికంగా దర్యాప్తులో వాళ్ళు వెల్లడించడం అనేది జరిగింది. ఇది ఎలా ఉంది అంటే, ఇప్పుడు కుట్ర ఉంది అంటే అదిగో కుట్ర చేసేశారు అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. లేదు నిజంగా ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశాడా అనేటువంటి పాయింట్ మీద కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఎందుకు మీరు ఆ లోకాయుక్త దగ్గరికి వెళ్ళి దీన్ని మొత్తం రాజీ చేసుకోవడం జరిగింది, కేసు పెట్టి అరెస్ట్ చేయించకుండా రాజీ ఎందుకు చేసుకున్నారు ఇది అన్న దగ్గర పైనుండి అధికారులు ఒత్తిడి చేయడం వల్లే నేను రాజీ చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఈ అడిషనల్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం తర్వాత జరుగుతున్నటువంటి విచారణలో పైనున్నటువంటి వాళ్ళు ఇంకెవరు, అది డైరెక్ట్గా ఈఓ, చైర్మన్ వీళ్ళ దగ్గరకు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనుమానాస్పదంగా ఈయన మరణం, దీన్ని ఇంకా అది కుట్ర అనాలా, లేదు హత్య అనాలా, లేదంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాలి. బట్ ఈ రోజే జరగడం, అందులోనూ కోర్టులో విచారణ జరుగుతూ ఏసీబీ విచారణకి ఆదేశించడం, ఈ విచారణ అందులో మొత్తం 5గురిని విచారించాలి అంటూ దీనికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వడం, కోర్టు వారు కూడా ప్రత్యేకంగా దీన్ని పరిగణిస్తూ ఉండడంతో ఈ మరణం ప్రస్తుతానికి చాలా సంచలనాత్మకం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎనివే పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాలి దీనికి సంబంధించి. అందులోనూ రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజే ఈ ఘటన కూడా జరగడం అంటే, మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉదంతం మొత్తాన్ని కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది. ఎందుకంటే అందులో కూడా కీలకంగా ఉన్నటువంటి అనేక మంది సాక్షులు ఏ విధంగా మరణించారు, మరణింప చేయబడ్డారు అనేటువంటి వివరాలు కూడా ప్రజల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.